नमः श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः भक्तरा వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందంలో మరి 10వ స్కందాన్ని 16 భాగాలుగా చెప్పుకున్నాం. 17వ భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేస్తున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీసమక్షంతారమందిరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్ సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇతి ఘోరతమాద్భావాత్ సన్నివృత్తః స్వయం ప్రభుః అస్తే ప్రతీక్షం తజ్జన్మ హరిర్వైరానుబంధకృత్. శ్రీహరిపై ఉన్న శత్రుత్వం కారణంగా కంసుడికి ఇతర ధ్యాసే లేదు. తిరుగుతున్నప్పుడు, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, అటు ఇటు కదిలేటప్పుడు, కూర్చుని ఉన్న, లేచి నిలబడ్డ, నిరంతరము చల్లారని పగతో శ్రీహరినే తలుచుకుంటున్నాడు వాడు. ఈ జగత్తంతయు ఆ హరిమయమే. ఎక్కడ చూసినా ఆయన కనబడుతున్నాడు వాడి. ఆసీన ఆసీన సంవిశం తిష్టన్ భుంజాన పర్యటన్ మహీం చింతయానో హృషికేశ అపశ్యత్ తన్మయం జగత్ బ్రహ్మా భవస్య తత్రైత్య మునిభిర్నారదాదిభిః దేవై సానుచరై సాకం గీర్భిర్వృషణమైడైన. ఆ తర్వాత బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రాదేవతలు, నారదాది మహర్షులు తమ అనుచరులతో కూడా అక్కడికి వచ్చి దేవకీదేవి గర్భస్థుడై ఉన్న శ్రీహరిని ఇలా ప్రార్థించారు. దేవాదిదేవా, సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిన్నిహితం చ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. అయ్యా, నువ్వు సత్య సంకల్పుడివి. నీ సంకల్పానికి తిరిగే ఉండదు. నిన్ను పొందాలంటే సత్యంగా జీవించడమే మార్గం. త్రికాలాల్లో కూడా నువ్వు అంటే సృష్టి స్థితి లయల్లో కూడా ఎప్పుడు ఉండేవాడివి నువ్వు. పంచభూతాల పుట్టుకకు కారణమైన వాడివి నువ్వు. నీ వాక్కులు అవి వేదాలే, అవి నిత్య సత్యాలు. నువ్వు సకల ప్రాణుల్ని కూడా సమానంగా చూసేవాడివి. అటువంటి నిన్ను మేము శరణు చూస్తున్నామయ్యా. నీ మాయలో పడిన మూఢులు నిన్ను తమకు తోచిన రీతిగా భావించుకుంటూ ఉంటారు. జ్ఞానులు మాత్రం నిశ్చల చిత్తులై అన్ని రూపాలు నీవే అని తలుస్తూ ఉంటారయ్యా. ఏకాయనోసౌ ద్విఫల స్త్రిమూల చతురస పంచవిధ షడాత్మ సప్తత్వగశ్చ విడపోన వాక్షోదశచ్చది ద్విఖగో యాది వృక్ష. సంసారం అనే వృక్షానికి పాదువును, సుఖదుఖాలు 2 ఈ పాదుకు ఫలాలు, సత్వరజస్తమో గుణములు 3 దీని వేళ్ళు. అంటే ఇదొక వర్ణన స్వామి చేసింది. సంసార వృక్షాన్ని గురించి వర్ణిస్తున్నారన్నమాట. పాదు, మూలం, సుఖదుఖాలు 2 దీని ఫలాలు, సత్వరజస్తమో గుణాలు 3 దీని వేళ్ళు, ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు దీని రుచులు. అలానే త్వక్ చక్షుశ్రోత జిహ్వలు అంటే త్వక్ అంటే చర్మం, చక్షు అంటే కళ్ళు, శృతి అంటే ఇది చెవులు, జిహ్వ, ఘ్రాణములు, ముక్కులు. ఈ పంచేంద్రియాలు దీన్ని ఎరిగే సాధనాలు. దేన్ని? సంసారాన్ని ఎరిగే సాధనాలు, తెలుసుకునే సాధనాలు.
ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామం, చర్మం, రక్తం, మాంసం, కొవ్వు, ఎముకలు, మజ్జ, శుక్రము, ఈ 7 ధాతువులు కూడా దీనిపై ఉండే పొరలు. పంచమహాభూతాలు, బుద్ధి, మనస్సు, అహంకారం అనే 8 దీని కొమ్మల మొదళ్ళు. నవరంధ్రాలు దీని కోటరములు, తొర్రలు. దశ ప్రాణాలు అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అనే మహాప్రాణాలు 5, నాగకూర్మ, కృక్రదేవత, ధనంజయాలనే ఉపప్రాణాలు 5. మొత్తం ఈ 10 ప్రాణాలు కూడా దీని ఆకులు. జీవుడు, ఈశ్వరుడు అనే 2 ఈ సంసార రూపవృక్షానికి ఉండే దానిపైన నిలిచే పక్షులుట. ఏమిటి? జీవుడు, పరమాత్మ 2. కృష్ణార్పణమస్తు. రేపు మనం కొనసాగిద్దాం 18వ భాగంలో.